మనువు గారు చెప్పినటువంటి మాటల్లో నిరంతరం ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ప్రయత్నం చేయాలి. వాటిని మైత్రి, కరుణ లాంటి సద్గుణాలతో సాధించుకోవాలి. ఆ పరమాత్మ అనుగ్రహం ఎందుకు అని అడగచ్చు, అడిగి దానికి సమాధానం తెలుసుకోవచ్చు. లేదా అసలు ఆ పరమాత్మ అవసరమే మాకేముంది అనైనా అడగచ్చు, అడిగి సమాధానం తెలుసుకోవచ్చు. సమాధానం తెలుసుకున్న తర్వాత మాత్రం పరమాత్మ స్వరూపాన్ని విశ్వసించాలి. సమాధానం ఏదో చెప్పారు అని మాట మాత్రం మాట్లాడకూడదు. పరమాత్మను నమ్మాలి, నమ్మి పరమాత్మ అనుగ్రహం కోసం పాటుపడాలి అని అనుకోవాలి. అనుకుని దానికి తగ్గట్లుగా మైత్రి, కరుణ లాంటి సద్గుణాలను అలవాటు చేసుకోవాలి. మనకెలాగూ పరమాత్మ ఉన్నాడు అనే విషయంలో సందేహం లేదు, కానీ ఉన్నాడు అనేటువంటి రూఢి మాత్రం ఉన్నట్టు లేదు. కాబట్టి ఆ రూఢి కోసం మనువు గారు చెప్పినటువంటి యుక్తులన్నిటినీ మనం తప్పనిసరిగా తీసుకుందాం. ఆ పరమాత్మ ఉన్నాడు, ఆయన యొక్క అనుగ్రహం మనకి కావాలి అనే దానికి మైత్రి, కరుణాముదిత లాంటి సద్గుణాలు కావాలి అని నిర్ణయించుకుందాం.